హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా జనవరి 8, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఈ బిల్డింగ్ మీకు కనబడుతోంది కదండి. ఇది వైట్ హౌస్ కాదు, క్యాపిటోల్. యాక్చువల్ గా మనం క్యాప్ ఎక్కడ పెట్టుకుంటాం? హెడ్ కి. హెడ్ అంటే ఏంటి? టాప్ మోస్ట్ అని. అంటే క్యాపిటోల్ అనేది యుఎస్ కాంగ్రెస్ యొక్క టాప్ మోస్ట్ హౌస్. మనకి పార్లమెంట్ ఎలాగా లెజిస్లేచర్ లో అట్లాగా మనకి యుఎస్ లో మరి క్యాపిటోల్ అనేది అట్లాగనమాట. మరి వైట్ హౌస్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ యుఎస్ క్యాపిటోల్ వాషింగ్టన్ DC. మరి ఇక్కడ ఇది క్యాపిటోల్ బిల్డింగ్ మీకు కనబడుతోంది. ఇప్పుడు ఫ్రెష్ గా రీసెంట్ గా అటాక్ జరిగింది ఇక్కడ ఈ క్యాపిటోల్ బిల్డింగ్ లో. క్యాపిటల్ కాదు, క్యాపిటోల్, CAPITOL నాట్ AL. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది వైట్ హౌస్. చిన్న డిఫరెన్స్ ఉంది, చెప్తాను. రెండు వాషింగ్టన్ డీసీలోనే ఉన్నాయి, కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ద వైట్ హౌస్ ఈజ్ వేర్ ద ప్రెసిడెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ యాక్చువల్లీ లివ్. ప్రెసిడెంట్ మరియు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది వైట్ హౌస్ అన్నమాట. ప్రెసిడెంట్ ప్లస్ ప్రెసిడెంట్స్ యొక్క ఫ్యామిలీ ఇక్కడ వైట్ హౌస్ లో ఉంటది. కాబట్టి ప్రెసిడెంట్ అంటే లెజిస్లేచర్ కింద వస్తాడు, ఎగ్జిక్యూటివ్ కింద వస్తాడంటే ఎగ్జిక్యూటివ్. సో ద సీట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ద యుఎస్ గవర్నమెంట్ ఏంటది? వైట్ హౌస్ అన్నమాట. ఓవల్ హౌస్ అని ఎప్పుడైనా విన్నారా? ఓవల్ హౌస్ కూడా ఎక్కడ ఉందంటే వైట్ హౌస్ లోనే ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీన్ని రాయల్ ప్యాలెస్ అంటాం, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ ఉంటుంది ప్లస్ హౌస్ కూడా రెండు ఉంటాయి వైట్ హౌస్ లో. ప్రెసిడెంట్ యొక్క రెసిడెన్స్ హౌస్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, అందుకని దీన్ని రాయల్ ప్యాలెస్ అంటాం అన్నట్టు. ఓకే. అండ్ మరి క్యాపిటోల్లో ఏం జరుగుతుంది అంటే, మరి సెనేట్ అని ఎప్పుడైనా వినుంటారు మీరు, అవునా? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, సెనేట్ అని ఉంటాయి, 2 వింగ్స్. అవి మనకు క్యాపిటోల్లో ఉంటాయి అన్నమాట. సో ద క్యాపిటోల్ ఈస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ బిల్డింగ్, ద సీట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ బ్రాంచ్ ఆఫ్ ద యుఎస్ గవర్నమెంట్. యుఎస్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే చట్టాలు నిర్మిస్తుంది అనమాట, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ లెజిస్లేటివ్ బ్రాంచ్ ఏంటంటే క్యాపిటోల్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఏంటంటే గనక వైట్ హౌస్. ఇట్లా మీకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు మీకు, ఓకేనా? సో క్యాపిటోల్ మీద, వైట్ హౌస్ మీద మీకు ఒక లేఅవుట్ చూపిస్తాను, ఆగండి. ఇది మొత్తం వాషింగ్టన్ DC అమ్మ, వాషింగ్టన్ DC, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. ఓకే, వాషింగ్టన్ DC. దీంట్లో మీరు వైట్ హౌస్ ఎక్కడ ఉందో చూడండి, దీని లేఅవుట్ ఎక్కడ ఉంది. మరి క్యాపిటోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అటాక్స్ జరుగుతుంది వైట్ హౌస్ లో కాదు, క్యాపిటోల్ లో, అంటే లెజిస్లేటివ్ బ్రాంచ్ లో జరుగుతుంది. ఎందుకంటే అక్కడే కదా మరి ఆమోదించేది ఎవరు? ప్రెసిడెంట్ అని. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎవరమ్మా? ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్. ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు, ఈ స్టిల్ ఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్. రానున్న రోజుల్లో ప్రెసిడెంట్ అవుతాడు ఆయన. మరి ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే గనక మరి డొనాల్డ్ ట్రంప్. సో ఆయనకి జో బైడెన్ కి వ్యతిరేకంగా మరి చాలా మంది క్యాపిటోల్ అంటే లెజిస్లేటివ్ బ్రాంచ్ కి వచ్చి ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరి పెంటగన్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? కొన్ని మూవీస్, వార్ మూవీస్ చూసినప్పుడు ద పెంటగన్ అని చూపిస్తుంటాడు. పెంటగన్ అనేది మరి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నట్టు అనమాట. సో డిఫెన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ పెంటగన్. మరి వైట్ హౌస్ అంటే గనక ఎగ్జిక్యూటివ్ హెడ్ క్వార్టర్స్, HQ అంటే హెడ్ క్వార్టర్స్ అన్న. అదే క్యాపిటోల్ అంటే గనక లెజిస్లేటివ్ హెడ్ క్వార్టర్స్. దీంట్లో మీకు సెనేట్ ఉంటుంది ప్లస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇదండి. అండ్ మీకు ఒక ఎగ్జామ్ లో SSC CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంత ముందు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే అక్కడ ఫ్లో అవుతున్న రివర్ పేరు ఏంటి అని. ఒక్కసారి ఇక్కడ చూడండి, POTOMAC రివర్, పొటమాక్ రివర్. మీరు ఎన్ని చదువుకుంటే వెళ్తారు, వాడు దాంట్లో జాగ్రఫీ అడుగుతాడు, భౌగోళిక శాస్త్రం అడుగుతాడు. సో ఇప్పుడు చూడండి, వాషింగ్టన్ is situated on the bank of Thames, Hudson, Potomac. None of these. Answer is Potomac. ఈ లేఅవుట్ చూసినా చాలా మీకు ఆన్సర్ సెకండ్స్ లో అయిపోతుంది అన్నట్టు. ఓకే, అయితే ఇవాళ మనం ఎడిటోరియల్ లోకి వెళ్ళిపోదాము. ఫ్రూట్స్ ఆఫ్ ఇన్సైట్మెంట్ ఏమండి? ఇది ఒక నౌన్. ఒక వర్డ్ చివరి MENT అంటే అయితే నౌన్. అంటే నౌన్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీరు పూర్తిగా గ్రామర్ బ్యాచ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇన్ డీటెయిల్ మీకు అసలు మెంట్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ చాలా వరకు ఇక్కడే చెప్తున్నాను అనుకోండి. ఫ్రూట్స్ అంటే ఏంటంటే రిజల్ట్. ఫ్రూట్ అంటే కనుక పండు, ఫ్రూట్స్ అంటే రిజల్ట్ అన్నమాట, ప్రతిఫలం ఆఫ్ ప్రేరేపణ. ఇన్సైట్మెంట్ అంటే ప్రేరేపణ. ఓకే, ఆఫ్టర్ ద క్యాపిటోల్ బ్రీచ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఏమన్నా ప్రామిస్ చేసిన, నేను చేయలేకుండే అని, నేను ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలే, నేను అప్పుడు బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటాం దాన్ని. అంటే ఫెయిల్యూర్ టు పెర్ఫార్మ్ సంథింగ్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఆఫ్టర్ ద క్యాపిటోల్ బ్రీచ్ ద టాస్క్ ఆఫ్ బిల్డింగ్ బైపార్టిసన్ కన్సెన్సస్ ఈస్ దట్ మచ్ హార్డర్. బైపార్టిజన్ అంటే, బై అంటే రెండు, పార్టీ అంటే మనకు తెలిసిందే. సో ఈ రెండు పక్షాలకు లేదా ఇరు పక్షాలకు చెందిన ఏకాభిప్రాయాన్ని బైపార్టిజన్ కన్సెన్సస్ అంటాం. కాన్ అంటే టుగెదర్, సో కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. నేను ఇంతకుముందు ఆడిటోరియల్లో కూడా చెప్పాను. ఓకే, అంటే ఏదో క్యాపిటల్ బ్రీచ్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే బిల్డింగ్ ఏదో
అంటే అక్కడ లెజిస్లేచర్ అనేది ఏదో ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదో, లేకపోతే అక్కడ ద టాస్క్ ఆఫ్ బిల్డింగ్ బైపార్టిజన్ కన్సిస్ దట్ మచ్ హార్డర్, ఏదో ఫెయిల్యూర్ అయింది, మిషనరీ మొత్తానికి ఏదో ఫెయిల్ అయిందని చెప్తున్నారు. చూద్దాం. ఇఫ్ ద హిస్టరీ ఆఫ్ నేషన్స్ ఈస్ రెప్లీట్ విత్ అయోనీస్. మన రెప్లీట్ అంటే ఏంటంటే దాని అర్థం ఫిల్డ్ విత్ అనే, నిండి ఉన్నది. అయోనీస్ అంటే ఏంటంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సమ్ కైండ్ ఆఫ్ సర్కాజం అని చెప్పుకోవచ్చు. ఓకే, నో వేర్ వర్ దే మోర్ ఎవిడెంట్ దాన్ ఇన్ ద యుఎస్. అంటే ఆ యుఎస్ లోనే ప్రత్యక్షమైనవి అన్ని. ఓకేనా, ఏవైతే సర్కాజం వెటకారంతో వాటితో నిండినవి ఉన్నాయో అవన్నీ యుఎస్ లోనే మనకి దొరుకుతాయి. వెన్ ద గ్రేటెస్ట్ నేషన్ ఆన్ ఎర్త్ బికేమ్ హోస్టేజ్. హోస్టేజ్ అంటే నిర్బంధన అమ్మ. అంటే వెన్ ద గ్రేటెస్ట్ నేషన్ ఆన్ ఎర్త్, మరి యుఎస్ అనేది గ్రేటెస్ట్ నేషన్ కదండి, బికేమ్ హోస్టేజ్ టు అన్ అగ్లీ అటెంప్టెడ్ కూ లెడ్ బై ఏ మాబ్. కూ అంటే ఏంటంటే ఒక నిరసన, ఒక అటాక్ అన్నమాట. మాబ్ అంటే అల్లరి చేసే గుంపు. బేరింగ్ స్లోగన్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి. On Wednesday, hundreds of them stormed the Capitol building as police appeared to be overwhelmed. ఇది ఇన్ఫినిటివ్ యొక్క ప్యాసివ్ వాయిస్ వస్తుందమ్మా. ఇన్ఫినిటివ్ యొక్క ప్యాసివ్ వాయిస్ వస్తుంది. ఓవర్వెల్మ్డ్ అంటే ముంచి వేసి, అంటే మొత్తం నిండిపోయారనమాట పోలీసులు. అండ్ మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్ హూ వర్ గ్యాదరింగ్ టు సర్టిఫై ద రిజల్ట్స్ ఆఫ్ ద 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. మరి వీళ్ళు సర్టిఫై చేయడానికి వచ్చినారనమాట. ఎవరు? మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్. మనకి మరి ఇక్కడ ఎలాగ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వస్తారో అట్లాగే ఇక్కడ మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్ వెళ్ళారు అనమాట. టు సర్టిఫై ద రిజల్ట్స్ ఆఫ్ ద 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. కోవర్డ్ బిహైండ్ బెంచెస్ ఆర్ వర్ ఎవాక్యుయేటెడ్. కోవర్డ్ బిహైండ్ అంటే ఉదుగుట, అంటే దాక్కుని ఉన్నారని కోవర్డ్ అన్నాడు వీడు. కవర్డ్ అని ఇంకోటి ఉంటది, ఇది ఎవరంటే పిరికివాడు అని, అది COWARD అంటే పిరికివాడు. అదే కోవర్డ్ అంటే ఏంటంటే దాని అర్థం మరి ఒదుగుట, అంటే కొంచెం పిల్లిలాగా భయపడుతూ ఉండడం. సో కవర్డ్ బిహైండ్ బెంచెస్, వాళ్ళు మరి బెంచెస్ వెనకాల దాక్కున్నారు. ఆర్ వర్ ఎవాక్యుయేటెడ్, కొంతమంది తీసుకువెళ్ళబడ్డారు సోల్జర్స్ చేత లేకపోతే పోలీసుల చేత. ఆల్దో ద మాబ్ వాజ్ ఎవెన్చువల్లీ ఎజెక్టెడ్, లా మేకర్స్ వెంట్ ఆన్ టు రీకన్వీన్ అండ్ ఫార్మల్లీ సర్టిఫై ద రిజల్ట్స్. అంటే ఒక అల్లరి చేసే గుంపు ఎజెక్ట్ అంటే తొలగింపబడినా సరే, లా మేకర్స్ ఎవరైతే చట్టం ఎవరైతే చేస్తున్నారో అక్కడ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే వెంట్ ఆన్ టు రీకన్వీన్. రీకన్వీన్ అంటే తిరిగి కలుపుట, రీ అంటే again, convene అంటే కలుపుట, and formally certify the results. And Mr. Trump finally committed to an orderly transition. Major social media platforms locked his accounts for violating their civic integrity policies. మరి ఫేస్బుక్ కూడా ట్రంప్ యొక్క అకౌంట్, డొనాల్డ్ ట్రంప్ యొక్క అకౌంట్ మరి బ్యాన్ చేయడం జరిగింది. నేమ్లీ ఇన్సైటింగ్ వైలెన్స్, అంటే ఇన్సైటింగ్ అంటే ప్రేరేపించడం, వైలెన్స్ అంటే గనక మనకు తెలుసు క్రూరత్వం. విత్ మంత్స్ ఆఫ్ కంటెన్షియస్ పోస్ట్, కంటెన్షియస్ అంటే వివాదాస్పద, ఇది ఒక ఎడ్జెక్టివ్ అవుతుందమ్మా, ఎందుకంటే అది OUS అనే సఫిక్స్ తో ఎండ్ అయింది కాబట్టి. కంటెన్షియస్ పోస్ట్ దట్ మేడ్ బేస్లెస్ అలిగేషన్స్ అబౌట్ ఎలక్టరల్ ఫ్రాడ్. ఏదైతే ఎలక్టరల్ ఫ్రాడ్ ఏదైతే జరిగిందో దాని మీద విపరీతమైన వివాదాస్పద కామెంట్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది ఆయన మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి. ఇది తట్టుకోలేని మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆయన అకౌంట్ అన్ని బ్యాన్ చేసేసినాయి. ద ఇమీడియట్ ట్రిగ్గర్ ఫర్ ద మాబ్. ట్రిగ్గర్ అంటే అసలు ఏంటి? ట్రిగ్గర్ అంటే మనం గన్ నొక్కుతాం, ఆ ట్రిగ్గరే అంటే స్టార్ట్ అనమాట. ద ఇమీడియట్ స్టార్ట్ ఫర్ ద మాబ్ సెట్ టు హ్యావ్ బీన్ మెథడికల్లీ ప్లాన్. మెథడికల్లీ అంటే ఒక వ్యూహాత్మకంతో ప్లాన్ చేయబడింది ఇది. ఆన్లైన్ వయా సోషల్ మీడియా. ఏదైనా ఈ రోజుల్లో గొడవ జరగాలంటే సోషల్ మీడియా. సో మీకు రేపు పొద్దున ఒక ఎస్సే ఏమన్నా వచ్చినప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సోషల్ మీడియా అన్నాడు అనుకోండి, ఇప్పుడు మన పొలిటికల్ వైలెన్స్ is taken place everywhere throughout the world. Like everywhere ante chalu. Okay, political violence is taken place everywhere through the usage of social media. ఒక పాయింట్ వచ్చి చూడండి, నోట్స్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు నేను చెప్తున్నప్పుడు నోట్స్ లో బుల్లెట్ పాయింట్స్ లో రాసుకోండి. ఓకే, వాజ్ అ సర్ప్రైజ్ విక్టరీ ఆఫ్ 2 డెమోక్రటిక్ candidates, Raphael Warnock and Jon Ossoff, in the January 5 runoff election in Georgia. Okay, that election was necessitated by the fact that no candidate won 50% of the popular vote in the November 3 general election results which matterdam. Their win gives Democrats 50 seats in the Senate, which is tantamount ante entamma equal ani. So equal to ante ikkada tantamount to preposition amma. ఇది చాలా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో. which is tantamount to control of the upper chamber of Congress, because the incoming vice president Kamala Harris will cast a deciding vote in a tie. మరి ఇప్పుడు ఇన్కమింగ్ అంటే ఎవరైతే కమలా హ్యారిస్ ఉన్నారో ఆవిడ మరి వైస్ ప్రెసిడెంట్ ఈవిడ చేతుల్లో ఉంది మొత్తం అంతా తిప్పేయడానికి. అటు
ఇట ఇట అట ఇట అనేది, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనేది. నెక్స్ట్, టు సే దట్ ద ఇన్కమింగ్ అండ్ 46th US president, ఇప్పుడు 46th US president, incoming president Joe Biden has a tough job on his hands after his inauguration on January 20 would be an understatement. Understatement అంటే ఏంటండి? తగ్గించి వివరించుట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అది కొంచెం డౌన్ అయ్యి చెప్పడంని అండర్ స్టేట్మెంట్ అంటాం. ద షియర్ విషియస్నెస్, విషియస్నెస్ అంటే ఇక్కడ నౌన్ వచ్చింది, విషియస్నెస్ అంటే మనం ఇక్కడ క్రూయల్టీ అని తీసుకోవచ్చు అన్నట్టు. షియర్ అంటే పరిపూర్ణంగా, అంటే ప్యూర్లీ, అంటే ద షియర్ విషియస్నెస్ అంటే పరిపూర్ణమైన ఈ క్రూయల్టీ, అరాచకం ఏదైతే ఉందో ఆఫ్ ద January 6 mob attack and more than 2 months of hateful vitriol. మన కెమిస్ట్రీలో మనకి H2SO4 అంటే తెలుసు, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది ఒక్కసారి మీ చేతి మీద వేసుకోండి, క్రీమ్ లాగా ఎట్లుంటది, మొత్తం కాలిపోతుంది, అంటే క్రూరంగా ఉంటది. అంటే విట్రియోల్ అనే ఒక కెమిస్ట్రీ వర్డ్ వాడు ఇంగ్లీష్ లో తీసుకెళ్లి క్రూరంగా ఉండేటట్టు, ఘాటుగా ఉండేటట్టు నేను ఎంత మంచిగా వాడండి అన్న. సో H2SO4 ని కింగ్ ఆఫ్ విట్రియోల్ అంటాం. మీరు చదివే ఉంటారు సల్ఫ్యూరిక్ యాసిడ్ ని, అవునా? ఓకే, మరి mob attack and more than 2 months of hateful vitriol online and offline following the 2020 election is proof that political America is deeply polarized, brimming with అంటే నిండి ఉన్న, అది కూడా నువ్వు కోపంతో నీ ఫేస్ అంతా నిండి ఉందనుకో, యువర్ ఫేస్ ఇస్ బ్రిమ్మింగ్ విత్ యాంగర్ అంటాం అన్నమాట. సో బ్రిమ్మింగ్ విత్ యాంగర్ అండ్ డిస్ఎన్చాంట్మెంట్. ఎంచాంట్మెంట్ అంటే ఏంటమ్మా అంటే గనక ఒక విధమైన ప్రేమ, ఆకర్షణ, ఆ టైప్. డిస్ఎన్చాంట్మెంట్ అంటే నిరాశ. సో డిస్ అంటే నెగిటివ్ అన్నట్టు. విత్ యాంగర్ అండ్ డిస్ఎన్చాంట్మెంట్ అట్ ద గ్రౌండ్ రియాలిటీస్. సో మొత్తానికి ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా మందికి ఇది ఒక నిరాశ కింద మీరినది. ఓకే, ద అన్ప్రెసిడెంటెడ్. అన్ప్రెసిడెంట్ అంటే ఏంటమ్మా? అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించని ఈ యొక్క అసాల్ట్. అసాల్ట్ అంటే అటాక్. ఇది మనకి ఫిజికల్ గా ఉంటుంది, మెంటల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ వాడు జనరలైజ్ చేసి ఇచ్చిండు, ఇది దీని అర్థము అటాక్ అన్నట్టు. సో అన్ప్రెసిడెంటెడ్ వచ్చేసరికి ఇక్కడ అడ్జెక్టివ్ వస్తుంది, అండ్ అసాల్ట్ వచ్చేసరికి నౌన్ వస్తుంది అన్నట్టు. ద అన్ప్రెసిడెంటెడ్ అసాల్ట్ ఆన్ ద వెరీ సౌల్ ఆఫ్ డెమోక్రసీ has been in the making for more than 4 years. At the heart of the tsunami of angst, at the heart of the tsunami of angst అంటే అంత కోపంతో అన్నట్టు. ఇది కూడా బాగా ఇచ్చింది. సునామీ అనే వర్డ్ వేళ జాగ్రఫీ నుంచి, విట్రియోల్ అనేది కెమిస్ట్రీ నుంచి, ఎంత బాగా ఇచ్చిందండి. ఎవిడెంట్ త్రూఅవుట్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ is a sense on frustration that grips middle America, including the white middle class and blue collar workers. అంటే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎవరు అంటే వైట్ మిడిల్ క్లాస్ అండ్ బ్లూ కాలర్ వర్కర్స్, అంటే ఫ్యాక్టరీ వర్కర్స్, over the inevitable changes to the US economy and society. Inevitable అంటే జరగక తప్పదు, ఇంకా దాని జరగక తప్పని సిచ్యువేషన్ ని ఇన్ఎవిటబుల్ అంటాము. There is a view that the forces of immigration and globalization have lit the fuses on this explosive combination of racial prejudice. Prejudice అంటే కనుక పక్షపాతం అండ్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ. అంటే ఇక్కడ చూస్తే మనము ఇమ్మిగ్రేషన్ అండ్ గ్లోబలైజేషన్ have lit the fuses on this explosive combination of racial prejudice. ఏమైంది యుఎస్ లో, ఇక్కడ మీకు బ్లాక్ అమెరికన్స్ ఉంటారు, వైట్ అమెరికన్స్ ఉంటారు, ఓకే, అండ్ కకేషియన్స్, మీరు చూస్తే ఏషియన్స్ చాలా మంది ఉంటారు. అంటే వీళ్ళందరూ మిక్సప్ అయిపోవడం వల్ల అక్కడ ఏమైందంటే ఇట్ లిట్ ఎ సెన్స్ ఆఫ్ ప్రెజుడిస్, అంటే పక్షపాతానికి డెవలప్ చేసింది అనమాట. ఇట్ లెడ్ టు సమ్ ప్రెజుడిస్ అండ్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ. అక్కడ ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ కొంత సంపాదిస్తారు అండ్ ఇంకో క్లాస్ ఆఫ్ పీపుల్ ఇంకో వేరేలాగా సంపాదిస్తారు అనమాట. సో అక్కడ దేర్ హ్యాస్ బీన్ బార్డర్ ఆర్ బౌండరీ అనుకోవచ్చు మనం. ఓకే, వాస్ట్ బౌండరీ ఆఫ్ సెపరేషన్ అని మనం అనుకోవచ్చు అనమాట. అట్లా అన్నట్టు, అంటే ఒక ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ, అభద్రత అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇన్ రియాలిటీ మిస్టర్ ట్రంప్స్ ట్రైడెంట్ రెటరిక్ అంటే వాక్చాతుర్యం. మన కేసీఆర్ గారికి వాక్చాతుర్యం ఎంత మంచిగా ఉన్నదో మరి ఆడ ట్రంప్ కూడా వాక్చాతుర్యం అంత మంచిగా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. మిస్టర్ ట్రంప్స్ ట్రైడెంట్ రెటరిక్ ఎక్స్ప్లాయిటెడ్ ది సెన్స్ ఆఫ్ అలినేషన్ అండ్ సోషియో ఎకనామిక్ డిస్ఫంక్షన్ ఫర్ నారో పొలిటికల్ అండ్ పర్సనల్ గెయిన్స్. ఆయన యొక్క పర్సనల్ గెయిన్స్ కోసం ఆయన వాక్చాతుర్యం ఏదైతే ఉందో ఇట్ లెడ్ టు సోషియో ఎకనామిక్ డిస్ఫంక్షన్. ఎకనామిక్ అంటే ఆర్థికంగా, సోషియో అంటే సాంఘికంగా, రెండు సరిగ్గా ఫంక్షన్ చేయకుండా పోయినాయి అన్నట్టు ఎంత బాగా వాడేంటండి. నౌ మిస్టర్ బైడెన్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు స్ట్రైక్ ఏ మోర్ బ్యాలెన్స్డ్ నోట్ by on the one hand seeking to revive the moribund spirit. Moribund అంటే చావుకి సిద్ధముగా ఉన్న of bipartisan consensus and expediently tackling the thorny issue of comprehensive immigration reform. ఇక్కడ మీరు చూస్తే రివైవ్ అంటే వైవ్ అంటే బర్త్, రివైవ్ అంటే బ్రింగింగ్ బ్యాక్
ఇంటూ బర్త్ అన్నమాట. అంటే దాని అర్థం ఆల్రెడీ చనిపోతున్న లేకపోతే చనిపోయిన దాన్ని మళ్ళీ ఈయన బ్రతికించాల్సిన అవసరం ఉంది. ఏం చనిపోయింది అంటే ద్వైపాక్షిక ఏకాభిప్రాయం, అంటే మనకి బైపార్టిసన్ కన్సెన్సస్ ఏదైతే ఉన్నదో అండ్ ఎక్స్పీడియంట్లీ ఎక్స్పీడియంట్లీ అంటే సాధనతో tackling the thorny issue of comprehensive immigration reform. మరి ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లం అనేది ఇప్పుడు యుఎస్ లో చాలా ఎక్కువ ఉన్నది. దీన్ని ఒక ముళ్ళతో నిండి ఉన్న, ముళ్ళ కిరీటంతో నిండి ఉన్న ఒక ప్రాబ్లం అన్నట్టు చెప్పనీకి వాడు థార్నీ ఇష్యూ అన్నాడు. థార్న్స్ అంటే ముళ్ళు కదా, సో ముళ్ళతో అంటే అంత ప్రాబ్లమెటిక్ గా ఉంది, ముళ్ళతో నిండి ఉన్న ప్రాబ్లం అన్నట్టు చెప్పనీకి వాడు థార్నీ ఇష్యూ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ అన్నాడు. And on the other, redressing the ills of runaway free market liberalization and forging a post-COVID-19 economic vision that can truly deliver on the American dream. ఇప్పుడు వాడు చేయాల్సింది ఏంటి అంటే ఫ్రీ మార్కెట్ లిబరలైజేషన్ అండ్ పోస్ట్ కోవిడ్-19 ఎకనామిక్ విజన్. ఆ విజన్ అనేది చూసుకోవాలి. ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే గనక ఆల్రెడీ అభద్రత ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ప్రజలు అక్కడ where to go and whom to support, whom not to support అని. ఈ టైంలో ఆయన ఏం చేయాలి జో బైడెన్ అంటే గనక మరి బైపార్టిజన్ కన్సెన్సస్ అంటే ఇరుపక్షాల ఏకాభిప్రాయం ఏదైతే లాగింగ్ ఉన్నదో దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అండ్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ మీరు బ్యూటిఫుల్ గా చూసినట్లయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా లాస్ట్ ఫ్యూ లైన్స్ లో ఇచ్చిండు వాడు, అసలు అమెరికా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుందని. రేపు పొద్దున మీకు ఐబీ ఇంటర్వ్యూలో కానీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కానీ గ్రూప్స్ ఇంటర్వ్యూలో కానీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ద యూఎస్ ఈస్ ఫేసింగ్ అని అడుగుతాడు. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటోల్ అండ్ వైట్ హౌస్ అని అడుగుతాడు. లేకపోతే పొటమాక్ రివర్ అనేది ఎక్కడ ఉన్నది, క్వశ్చన్స్ రూపంలో అడగొచ్చు, ఎస్ఏ రూపంలో రావచ్చు, ప్రెసీ రూపంలో రావచ్చు, ఎట్లయినా రావచ్చు. సో ఈవేళ మీకు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్? నేను అడిగింది లార్జెస్ట్ రివర్ సిస్టమ్, పొటమాక్, కొలరాడో, మిసిసిపి, కొలంబియా. కమాన్, మీదే ఆన్సర్ పెట్టండి కామెంట్ బాక్స్ లో. చాలా బాగా చేస్తున్నారు మీరే. ఫీడ్బ్యాక్ మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ సారీ, నేను మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీ రెస్పాన్స్ చాలా బాగుంది. మీకు క్లాస్ నచ్చినట్లయితే నోట్స్ రాసి లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.